గుమగుమలాడే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఆయిల్ వేసి జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసి అది కొంచెం వేగనిచ్చి అలా ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఇక ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. ఇక అవి కొంచెం వేగనివ్వాలి, బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు కూడా వేయాలి. ఇక పసుపు కూడా వేసుకొని కొంచెం వేగనియాలి. ఇక ఆ విధంగా వేగిన తర్వాత ఇక అల్లం వెల్లిపాయ పేస్టును దాంట్లోనే కొంచెం గసగసాలు వేసి పెట్టాము. ఇక గసగసాల పేస్టు మొత్తం కలిపేసి ఇక అలా కలపాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ఇక చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇక వేసి ఒకసారి కలుపుకోవాలి నీరంతా పోయే వరకు. ఇక ఆ తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి. ఒక అరకిలోకి 2 స్పూన్స్, టేబుల్ స్పూన్స్ అయితే 1.5 స్పూను పట్టుద్ది. కారం టేబుల్ స్పూన్తో 2 స్పూన్స్ కారం వేసుకొని ఇక మనం కొంచెం తడి అటువంటి అంత ఎగిరే వరకు చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఇక ఆ తర్వాత మనం కొంచెం ఇదంతా ఉడకటం కోసం కొంచెం ఎసరు పోసుకోవాలి. ఒక అర గ్లాస్ ఎసరు పోసి చక్కగా కలిపి బాగా అలా కలపాలి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం కలిపేలాగా కలిసే వరకు ఉప్పు కారం అన్నీ. ఆ తర్వాత గరం మసాలా పౌడర్ ఒక చెంచాన్నర వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కలిపి ఇక మూత పెట్టాలి. ఇక బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్, చికెనే కాబట్టి తొందరగానే ఉడుకుద్ది. ఒక పావు గంట అలా ఉడకనిచ్చి ఇక మూత తీసి చూసుకొని ఆ తర్వాత కొంచెం లైట్గా మళ్ళీ కొత్తిమీర వేసుకొని ఇక కూర దగ్గరికి అయ్యే వరకు వండి ఉంచాలి. ఇక దగ్గరికి అయిన తర్వాత ఇక అదంతా గ్రేవీ కూడా బాగా లాక్కొని మంచిగా కలర్ఫుల్గా మారుద్ది. ఇక అది టేస్టీ చికెన్ కర్రీ కంప్లీట్ అవుతుంది. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎలా చెప్పానో కామెంట్ చేసి చెప్పండి.